పాట పాడక్కరే హాయ్ పిల్లలు, బాగున్నారా? మనం ఇప్పుడు స్టోరీ విందాము. ఎప్పుడన్నా ఏమన్నా మెరాకిల్స్ విన్నారా? మెరాకిల్ జీసస్ మెరాకిల్ చేస్తూ ఉంటాడు కదా. నాన్న మీకు ఏమన్నా మెరాకిల్ జరిగింది ఫ్యూచర్లో? ఇంకా జరగలేదు. ఫ్యూచర్ ఇంకా రాలేదక్క. నా ఫ్యూచర్ నాకే తెలియదు అక్క. లైఫ్లో మెరాకిల్ అయిందా? ఎప్పుడక్క? నేను పుట్టడమే ఒక మిరాకిల్ అక్క. అలాగే జీసస్ మనకి ఒక మెరాకిల్ చేశాడు. మెరాకిల్స్ చేస్తాడు, అందరిని స్వస్థపరుస్తాడు కదా. ఇట్లా ఒకరోజు దేవుడు అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక ఇల్లు దగ్గర ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళంట. దాంట్లో ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్కి నడవడం రాదు, కాళ్ళు ఉన్నాయి కానీ నడవడం రాదు ఆయనకి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎంత ఏడ్చేవాళ్ళంటే, మా ఫ్రెండ్తో ఆడుకోలేము, మా ఫ్రెండ్ ఏడి అని వాళ్ళ కోసం చాలా బాధపడేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఒకసారి వాళ్ళ 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అందరూ ఇంటి బయట అందరూ ఉండగానే వాళ్ళు పైన ఇల్లు దగ్గర ఇట్లా కట్టుంటారు కదా, అది కట్ చేసి దానిలో ఒక 4 తాడులు కొట్టారు. 1 2 3 4 కొట్టారు. ఆ ముగ్గురు ఏం చేశాడంటే, ఎవరికైతే కాళ్ళు లేవో ఆయనని దాని మీద పరుపు మీద పడుకోబెట్టి కిందకు దించారు. దేవుడు స్వస్థపడతాడు, అప్పుడు ఆయనకి మంచిగా అవుతుంది అని వాళ్ళని కిందకి దించారు. అప్పుడు కిందకి దించగానే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నీ పరుపుని తీసుకొని పైకి లే అంటారు. పరుపుని తీసుకొని పైకి లేనప్పుడు ఆయన పరుపుని తీసాడంట. తీసి ఇట్లా పైకి లేసి తీసాడంట. పైకి ఒక కాలు ఆయనకి నడవడానికి వచ్చేసింది. అప్పుడు ఆయన హ్యాపీగా వాళ్ళ దేవునికి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఉన్నాడు. ఓకేనా? అట్లాగే నేను ఒక స్టోరీ చెప్తాను. మనం నాటీగా ఉండకూడదు. ఈ స్టోరీ మిరాకిల్ గురించి చెప్తాను. నేను ఇంకొక స్టోరీ చెప్తాను. ఏంటంటే అది దేవునికి తెలిసినదే, అందుకని దేవుని స్టోరీ కాదు, జరిగినది కాదు. అట్లా ఒక స్టోరీ చెప్తున్నాను. ఒక రోజంట 4 ర్యాబిట్స్ ఉండేవంట. 4 ర్యాబిట్స్కి వాళ్ళ పేర్లు ఏంటంటే ఫ్లాక్సీ, మాప్సీ, కాటన్ టైల్, పీటర్ అంట. దాంట్లో పీటర్ లాస్ట్. పీటర్ చాలా నాటీగా ఉండేవాడంట. ఒకరోజు వాళ్ళు 4 మెంబర్స్ ఏమని అడిగారంటే, వాళ్ళ మమ్మీ ర్యాబిట్ని, మేము బయటికి వెళ్ళొచ్చా, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, మేము వెళ్ళొచ్చా అని అడిగారు.
అంటే ఓకే వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి మీరు, కానీ మిస్టర్ జార్జ్ అంటే వాళ్ళ ఫార్మర్ ఉంటుంది కదా, మిస్టర్ జార్జ్ మిస్సెస్ జార్జ్ అని ఉంటారు, వాళ్ళ గార్డెన్కి మాత్రం వెళ్ళకండి అని చెప్పింది వాళ్ళు. సరే ఓకే మమ్మీ అని కొంతమంది ఆ 3 మెంబర్స్ 4 మెంబర్స్ జాకెట్లు వేసుకొని బయటగా మంచిగా వెళ్తూ ఉన్నారు. అప్పుడు 3 మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారు, 3 మెంబర్స్ అక్కడ బ్లూబెర్రీస్ ఉన్నాయి పిక్ చేసుకున్నాం పదా అని వెళ్ళారు. ఈ పీటర్ ఏమో వద్దు నేను ఫార్మర్ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. వాళ్ళ కజిన్ పెద్ద బెంజమిన్ అయిన ఉన్నాడంట. ఆ బెంజమిన్ అయిన వేరే దగ్గర కూర్చొని మిస్టర్ జార్జ్ మిస్సెస్ జార్జ్ వాళ్ళు బయటికి ఒక టవర్ దగ్గరికి వెళ్తున్నారు అని చూశాడంట. అప్పుడు చూడంగానే వాళ్ళు వెళ్ళి అయినా పీటర్ వాళ్ళ జార్జ్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అన్నారు కదా, వెళ్ళిన తర్వాత ఫార్మర్ వచ్చాడంట. వచ్చి రన్ చేసి ఆయన పిక్ చేసుకోవడానికి వెళ్ళగానే ఆయన రాలేదని చెప్పి ఇంకా వెళ్ళిపోయాడంట టవర్ దగ్గరికి వెళ్ళిపోగానే ఆయనకి క్లోత్స్ ఒక ఇట్లా స్ట్రైట్గా ఒక కట్ ఉంటుంది, ఇంకోటి క్రాస్ ఉంటుంది కదా మన క్రాస్ అట్లా ఉంటుంది, దాని మీద బట్టలు పడేసి రెడ్ హ్యాండ్ కర్చీఫ్ చిన్నది అది వేసుకొని ఒక దగ్గర మూలకు కూర్చొని ఉన్నాడంట. బట్టలు లేవండి కూర్చొని ఉంటే ఆ బెంజమిన్ బన్నీ ఏం చేశాడంటే వాళ్ళ కజిన్ వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూశాడంట. అక్కడ పీటర్ లేకుండా ఫ్లాప్సీ మాప్సీ కాటన్ టైల్ వాళ్ళు ముగ్గురే ఉన్నారు, ఇంకా వాళ్ళ మమ్మీ ర్యాబిట్. అప్పుడు ఏం చేశాడంటే కజిన్ మొత్తం చూసి అక్కడ గార్డెన్ దగ్గరికి వెళ్ళి చూద్దాము అని గార్డెన్ దగ్గరికి వెళ్ళి చూశాడంట. అక్కడ ఆయన ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ కప్పుకొని పడుకున్నాడని కూర్చున్నాడు, ఇట్లా కప్పుకొని కూర్చున్నాడు అని నేను చూసి ఏమైంది నీ క్లోత్స్ ఏవి అని చెప్పాడంట బెంజమిన్ అని అడిగాడంట. అప్పుడు నా క్లోత్స్ నేను క్రాస్ దగ్గర ఉంటుంది కదా అక్కడ పడేసాను, అందుకనే నాకు కనపడట్లేదు, అందుకని నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అని అంటారు. వాళ్ళు ఫార్మర్ వాళ్ళు ఉన్నారు కదా అందుకని నేను వెళ్ళలేదు అని చెప్పి ఉన్నాడంట. అప్పుడు నాకు ఒక గుడ్ న్యూస్ దొరికింది, మిస్సెస్ అండ్ మిస్టర్ జార్జ్ వాళ్ళు ఒక టవర్ దగ్గరికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం బట్టలు తెచ్చుకున్నాం పదా అని బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు బట్టలు తెచ్చుకొని షూస్ అవన్నీ వేసుకుంటే అప్పుడు నిన్న రాత్రి వర్షం పడింది అనుకుంటా అని చెప్పి ఈ పీటర్ అన్నాడు. అవునులే అని బెంజమిన్ అన్నాడు. మంచిగా దులిపి మంచిగా బట్టలు వేసుకొని వెళ్తున్నారు. అప్పుడు బెంజమిన్ ఏమన్నాడంటే మనం ఆనియన్స్ పిక్ చేసుకొని మన మమ్మీ వాళ్ళకి ఆనియన్స్ ఇంకా లీవ్స్ అవన్నీ ఈ ఫార్మర్ ఉన్న వాళ్ళ దగ్గర అన్నీ తీసుకొని మనము మమ్మీ వాళ్ళకి ఇద్దాము అని చెప్పాడంట. అయితే పీటర్ వద్దు పీటర్లో లేజీ కదా అందుకని అట్లా చేశాడు, వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు. అప్పుడు ఏం చేశాడంటే సరే అని చెప్పి క్లోత్స్ తీసుకొని ఆనియన్స్ తీసుకోవడానికి లీవ్స్ తీసుకోవడానికి ఆయన హ్యాండ్ కర్చీఫ్ ఉంది కదా రెడ్ది, దాంట్లో ఆనియన్స్ అవన్నీ వేసుకొని భుజం మీద వేసుకొని మంచిగా వెళ్తూ ఉన్నారంట ఇద్దరు. వేసుకొని వెళ్తా ఉంటే అప్పుడు అక్కడ ఒక క్యాట్ ఉందంట. ఆ క్యాట్ ఆనియన్ స్మెల్ చేసేస్తుంది కదా అని అక్కడ ఒక టబ్ లాగా ఒకటి ఉందంట. దాని లోపల దాచుకుందాము అప్పుడు ఏం అవ్వదు అని చెప్పి ఇద్దరు అనుకొని లోపల దాచుకున్నారు.
అప్పుడు వాళ్ళ డాడీ ఇంకా గ్రాండ్పా వాళ్ళు వచ్చి ఏమనుకున్నారంటే మన ర్యాబిట్స్ ఇక్కడనే ఉన్నాయి కదా వెతుకుదాము అని అనుకున్నారంట. అప్పుడు వెతకడానికి వెళ్ళంగానే అప్పుడు ఈ చెక్క ఫైనల్ ఏం జరిగిందో చెప్పు. అప్పుడు ఏమవుతుందంటే క్యాట్ స్మెల్ చూసి అక్కడ నిల్చున్నమాట. అప్పుడు అది వచ్చి క్యాట్తో గ్రాండ్పా వచ్చి క్యాట్తో ఫైటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళని ఏమంటారు వాళ్ళని చెవు తీసి బాగా కొట్టారంట. అది క్యాట్ పడిపోయిందని వాళ్ళిద్దరిని బాగా కొట్టారంట. అట్లాగే మనం ఊరికే లేజీగా ఉండకూడదు, ఓకేనా? మనం ఊరికే అట్లా లేజీగా ఉంటే మనకి అట్లా జరుగుతుంది. అయిపోయింది స్టోరీ. ఈరోజు